సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణపై తీర్పు వచ్చిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేపట్టడానికి తీర్పు వచ్చిన నేపథ్యంలో మాచర్లపట్నంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో విజయోత్సవాలు నిర్వహించారు. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం. మాచర్లపట్నంలో బస్టాండ్ సెంటర్ నుండి రింగ్ రోడ్ సెంటర్ వరకు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం విజువల్స్లో చూద్దాం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి శ్రీ మందాకృష్ణమాదిగ గారు సాధించినటువంటి ఫలితాన్ని భారతదేశం చూస్తూ ఉంది. ఈ రోజున గత 30 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో అవి పెరగని పోరాటం చేసినటువంటి మాదిగలు సుప్రీంకోర్టు ద్వారా అంతిమ ఫలితాన్ని తీసుకురావాలి. మరి ఏదైతే సామాజిక అసమానతను సరిచేయడం కోసం ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ స్వాగతిస్తూ ఉంది. దీనిలో భాగంగా మాచర్ల పట్టణంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఎంఈఎఫ్ ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ రోజున విజయోత్సవ ర్యాలీ జరపడం జరుగుతూ ఉంది. ఇది సామాజిక న్యాయం. ఈ సామాజిక న్యాయం కోసం కొట్లాడినటువంటి ఎంఆర్పిఎస్ ఒక్క మాదిగల కోసమే కాదు, ఈ సమాజంలో అణచివేతకు గురైనటువంటి అన్ని వర్గాల కోసం పోరాడింది. వృద్ధులు, వితంతువులు, అలాగే పేదలైనటువంటి వితంతువుల కోసం, రకరకాల వికలాంగుల హక్కుల కోసం పోరాడినటువంటి ఎంఆర్పిఎస్ ఈ రోజున ఒక ఆరోగ్యశ్రీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో వికలాంగుల పెన్షన్తో పాటు ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ ప్రారంభించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారికి స్ఫూర్తినిచ్చింది ఎంఆర్పిఎస్ అనేటువంటి చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్న విషయం. ఎంఆర్పిఎస్ 30 ఏళ్ల ఉద్యమంలో ఎవరికి హాని చేయలేదు, కానీ స్వయంగా మేము సమాజంలో ఎవరికి వ్యతిరేకం కాదు, సమాజంలో ఎవరికి వ్యతిరేకం కాదు. ఎంఆర్పిఎస్ సమాజం యొక్క గౌరవాన్ని నిలబెట్టింది, సమాజం యొక్క ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని నిలబెట్టినటువంటి ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం. ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈ రోజున విజయం సాధించడం అనేది ఓ చారిత్రాత్మకమైనటువంటి విషయం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మాచర్ల పట్టణంలో విజయోత్సవ సభలు జరపడాన్ని మేమందరం కూడా చాలా సంతోషంగా ఈ విషయాన్ని శ్రీ మందాకృష్ణమాదిగ గారికి మా జాతి యావత్తు శిరస్సు వంచి ఆయనకి నమస్కరిస్తున్నాం. ఎంఆర్పిఎస్ ఉద్యమం ఇది ఒక కుల ఉద్యమం కాదు, ఇది సామాజిక న్యాయ ఉద్యమం అని దేశంలో ఉండబడే అన్ని సామాజిక వర్గాలు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని స్వతంత్ర సంస్థలు ఇది కుల ఉద్యమం కాదు, ఇది సామాజిక న్యాయ ఉద్యమం అని భావించి మీలాంటి మీడియా పత్రికలు కూడా ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి సపోర్ట్ చేశారంటే ఇది అంత న్యాయసమ్మతమైన ఉద్యమం యావత్తు భారత సమాజం గ్రహించింది. ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం కేవలం మాదిగ కమ్యూనిటీగా పరిమితం కాలేదు, సమాజంలో ఉండబడే అనేక సామాజిక వర్గాల వారికి ఒక చైతన్యాన్ని, స్ఫూర్తిని తీసుకొచ్చిన ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం. దీనిని బట్టి అన్ని వర్గాల వారు తమ హక్కులు సాధించుకునేందుకు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఈచు కమ్మారెడ్డి కాపు కులాలు సైతం, బ్రాహ్మణులు సైతం ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో హక్కులు సాధించుకునేందుకు ముందుకు రావడం యావత్తు మాది కమ్యూనిటీ గర్వకారణం అని మందాకృష్ణమాదిగ గారికి యావత్తు అనగారిన కులాలు రుణపడి ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలియజేస్తున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత. సుప్రీంకోర్టులో న్యాయం గెలిచింది, సుప్రీంకోర్టులో మాదిగలకు న్యాయం, సుప్రీంకోర్టులో మాదిగలకు న్యాయం. ఈరోజు మరి నేను సుప్రీంకోర్టు మరి
ఆగస్టు 1వ తారీఖున మరి సుప్రీంకోర్టులో ఎస్సీ కులాలకు అనుకూలమైన తీర్పు ఇవ్వడాన్ని మాదిగ జాతి అంతా కూడా హర్షిస్తూ ఉన్నాము. హిస్టారికంగా 30 సంవత్సరాలు మాదిగ జాతి వారు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, నాయకులు, నేతలు అందరూ కూడా ప్రాణాలకు తెగించి అనేక మంది మాదిగ సోదరులు అమరులైన తర్వాత కృష్ణమాదిగ గారు మరి ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మరి ఏబీసీ వర్గీకరణ కోసం, మాదిగలకు సామాజిక న్యాయం కోసం సుదీర్ఘంగా 30 సంవత్సరాల తర్వాత పోరాటం చేసిన తర్వాత ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి అయితేనేమి అందరూ కూడా మాదిగలకు ఏబీసీ వర్గీకరణ చేయడం సామాజిక న్యాయం అని చెప్పేసి సుప్రీంకోర్టు గుర్తించి ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం మరి 6:1 నిష్పత్తిలో మరి ఇది న్యాయమైన కోరిక అని చెప్పేసి మాదిగలకు ఐక్యంగా మరి సుప్రీంకోర్టు వర్గీకరణ మరి ఇవ్వడం జరిగింది. ఇది చాలా హర్షించదగ్గ విషయం. మరి అంతేకాకుండా మరి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మరి ఈ యొక్క మాదిగల యొక్క ఏబీసీ వర్గీకరణ ఏదైతే ఉందో అమలుకు పూనుకోవాలని మాదిగలకు ఆర్థిక, రాజకీయ, ఉద్యోగ మరి సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మరి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి ప్రసాద్ నేను కోరుతా ఉన్నాను. అంతేకాదు మరి ఈ యొక్క మరి సామాజిక న్యాయం కోసం కృషి చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి, కేంద్రంలో అమిత్ షా గారికి, మరి కేంద్ర పెద్దలందరికీ, అలాగే మరి కృష్ణమాదిగ గారికి, ఈ యొక్క రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారికి, రెడ్డి గారికి, మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుసుకుంటూ అందరికీ జైలు తెలియజేసుకుంటూ జై కృష్ణమాదిగ, శ్రీ మందకృష్ణమాదిగ గారి నాయకత్వం, మాదిగల ఐక్యత, ఎంఆర్పిఎస్ మాదిగ ఉద్యోగుల ఐక్యత. ఎస్సీ వర్గీకరణ అనేది సామాజిక న్యాయాన్ని అందించడం కోసం 1994లో శ్రీ మందకృష్ణమాదిగ గారి ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ ఏర్పడటం జరిగింది. ఎంఆర్పిఎస్ ఏర్పడి 30 సంవత్సరాలలో ఇప్పుడు ఎస్సీ వర్గీకరణని సాధించడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ సాధించడంలో సహకారాన్ని అందించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అమిత్ షా గారికి, కిషన్ రెడ్డి గారికి మరియు వెంకయ్యనాయుడు గారికి అందరికి కూడా ఎన్డీఏలో ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వారందరికీ కూడా సామాజిక ఉద్యమ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ వర్గీకరణ సాధించడం కోసం మాదిగ ఉద్యమకారులు 22 మంది అమరులైనట్టున్నారు. ఈ అమరులైనటువంటి మాదిగ అమరులందరికీ కూడా ఈ విజయాన్ని అంకితం చేస్తా ఉన్నాం. ఎంఆర్పిఎస్ ఉద్యమం సమాజానికి ఎస్సీ వర్గీకరణ ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎస్సీ వర్గీకరణ సాధించడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ సమాజానికి చిన్నపిల్లల పుట్టుకప్పుల ఉద్యమం ద్వారా ఆరోగ్యశ్రీ వాటిని అందించడం జరిగింది. వృద్ధులు, తంతువులు, పెన్షన్ పెంచడం ద్వారా సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణంలో ఉన్న పేదలందరికీ కూడా న్యాయం చేయడం జరిగింది. ఇదంతా కూడా శ్రీ మందకృష్ణమాదిగ ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ ద్వారా మాత్రమే సమాజానికి అందింది. ఆ ఉద్యమానికి సమాజం కూడా అండగా ఉండటం వల్లనే మేము ఎంఆర్పిఎస్ వర్గీకరణని సాధించుకోగలిగాం. శ్రీ మందకృష్ణమాదిగ గారి నాయకత్వం. ప్రతి అక్షరం ప్రజల పక్షంగా నిరంతరం పోరాడుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు 4వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న సల్మాన్ రాజ్, మాచర్ల సర్వేయర్. నిరంతరం ప్రజల సమస్యలపై గలమెత్తుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు ఛానల్ 4వ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న బొడ్డు చిన్న నరసింహారావు, ముదిరాజ్, 23వ వార్డు, మాచర్ల. పల్నాడు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ
ప్రజల మన్ననలు పొందుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు 4వ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న మాచర్ల చక్రధర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కుర్రి సాయి మార్కొండారెడ్డి.